దేశవ్యాప్తంగా భూ ప్రకంపనలు తీసుకొచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ తీర్పు మరోసారి అయితే వాయిదా పడింది. మే 6వ తేదీకి దాన్ని పోస్ట్పోన్ అయితే చేశారు. మొత్తానికి సంబంధించి మే 6వ తేదీ ఇటు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించి బెయిల్ పిటిషన్ల తీర్పు మే 6వ తేదీనైతే రాబోతుంది. మొత్తానికి సంబంధించి ఇటు ఈడీ అలాగే సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కవితను విచారిస్తున్న నేపథ్యంలో కవితకు బెయిల్ కావాలంటూ కూడా కోరిన పరిస్థితి నేపథ్యంలో ఏప్రిల్ 22, 23, 24 ఈ 3 రోజుల పాటు సుదీర్ఘంగా ఇటు ఈడీ తరపున వాదనలు జరిగాయి, సిబిఐ తరపున వాదనలు జరిగాయి. అలాగే కవిత తరపున కూడా న్యాయవాదులు ఈ బెయిల్ పిటిషన్ల పైన వాదనలు అయితే వినిపించిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలోనే చాలా అంశాలు కోర్టు దృష్టి ముందుకి మరోసారి తెర మీదకి వచ్చాయి. కవితకు సంబంధించి కవిత తరపు న్యాయవాదులు కూడా కోర్టు దృష్టి ముందుకి చాలా అంశాలను తీసుకొచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. కవితను ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారంటూ కూడా తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. కవిత ఒకవైపు ఈ కస్టడీ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసిందంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం చూసుకోవాలి. మొత్తానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారు. ఇటు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కక్షపూరితంగానే నడుస్తున్నాయంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవచ్చు. మరి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకపోయినా కవితను ఎటువంటిగా ఏ విధంగా అరెస్ట్ చేశారంటూ కూడా కోరిన పరిస్థితి ఇటు కవిత తరపు న్యాయవాదుల నుంచి వినిపించింది. 7 ఏళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్ట్ అసలు అవసరం లేదంటూ కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులైతే తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి సంబంధించి మహిళా ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి కవితకు బెయిల్ కావాలంటూ కూడా ఈ కవిత తరపు న్యాయవాదులు అయితే కోరారు. ఇది కవిత తరపు న్యాయవాదులు ఇలాంటి అంశాలతో అయితే బెయిల్ కోరిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరోవైపు ఇటు ఈడీకి సంబంధించి, సిబిఐకి సంబంధించి రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇటు కవిత ఏ విధంగా తమ పాత్ర ఉంది, కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన పాత్ర ఏ విధంగా ఉంది అంటూ కూడా ఇటు తెలిపిన పరిస్థితి చూసుకోవచ్చు. ఇటు ఇండో స్పిరిట్ కంపెనీ కావచ్చు, సౌత్ గ్రూప్ చెందిన నాయకులు కావచ్చు, అందరినీ కూడా కవిత ఏ విధంగా మెంటరింగ్ చేసింది, వారితో ఇటు ఢిల్లీ ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు చేసింది, ఇటు కిక్ బ్యాక్స్ రూపంలో ఇటు డబ్బుల్ని నగదు హవాలా రూపంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏ విధంగా తరలించారు అనే కోణంలో మొత్తం కూడా ఇటు సిబిఐకి సంబంధించి కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ రెండు దర్యాప్తు సంస్థలు మొత్తానికి ఈ కవితను టార్గెట్ చేస్తూ కూడా ఎలాంటి లావాదేవీలు జరిగాయి, సంప్రదింపులు జరిగాయి అనే కోణంలో అయితే మొత్తంగా వెళ్ళిన పరిస్థితి చూసుకోవచ్చు. అలాంటి అంశాలను కూడా ఆధారాలతో రూపంగా అంటే ఇప్పుడు ఎవరైతే సౌత్ గ్రూప్ చెందిన నాయకులు ఎవరైతే అప్రూవల్గా మారారో వారి దగ్గర నుంచి తీసుకున్న స్టేట్మెంట్లు కావచ్చు, వారి దగ్గర నుంచి తీసుకున్న రికార్డులు అన్నింటినీ కూడా కోర్టు దృష్టి ముందుకు తీసుకొచ్చి వారిపైన ముఖ్యంగా ఇప్పుడు వాటి ఆధారాలుగానే మేము కవితను అరెస్ట్ చేసాం, సో ఆ విధంగానే మేము ముందుకెళ్ళామంటూ కూడా ఇటు ఈడీ తరపున న్యాయవాదులు కావచ్చు, సిబిఐ తరపున న్యాయవాదులు కావచ్చు, ఇద్దరు కూడా తెలిపిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇలాంటి అంశాలతో వెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో కవితకు ఎట్టి పరిస్థితులను బెయిల్ ఇవ్వకూడదు. కవితను ఒకవేళ బెయిల్ ఇచ్చినట్లయితే ఆమె బయటికి వెళ్ళి ఇటు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు, సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ కూడా ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో మరి ఇటు రోజవని కోర్టులో గల ప్రధానమైన న్యాయమూర్తి కావేరీ బవేజీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని చూస్తున్నారు కాబట్టి ఆమె ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు కవితకు సంబంధించి చాలా అంశాలు, ఒకటి మహిళగా చూసుకోవాలి, అలాగే ఇటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి, స్టార్ క్యాంపెయినర్గా కవితకు అవకాశం ఇవ్వాలంటూ కూడా తెలిపిన పరిస్థితిని చూసుకోవచ్చు. ఇలాంటి అంశాలతో ఇటు రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఒకవైపు చెప్తుంటే మరి కవిత తరపు న్యాయవాదులు కూడా ఇలాంటి అంశాలతో చెప్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కవిత మొదట తన ఇంట్లో విచారణకు ఇటు సిబిఐ వారికి సహకరించింది, తర్వాత ఢిల్లీలోని ఇటు ఈడీ కార్యాలయం చేరుకుంటూ ఆమె విచారణకు హాజరయ్యారు. అక్కడ విచారణ సందర్భంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులన్నింటినీ కూడా ఇటు సుప్రీంకోర్టులో పిఎంఎల్ఏ కావచ్చు, ఇటు సెక్షన్ల సిఆర్పిసి సెక్షన్ల కింద ఆమె సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ కూడా ఆమె ఫైట్ చేసిన పరిస్థితి చూసుకోవచ్చు. దాని తర్వాత మార్చి 15వ తేదీన ఇటు ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకొని కవితను అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఆమె ఇటు జ్యుడిషియల్ కస్టడీ కావచ్చు, రిమాండ్ కస్టడీ కావచ్చు, మొత్తానికి కస్టడీలో ఉండగానే ఇటు సిబిఐ అధికారులు ఆమెను ప్రశ్నించాలి, ఆ కవితను మా తరపున కూడా మేము ప్రశ్నించాలి, ఆ విధంగానే కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సో మొత్తానికి ఆ కవితను కూడా టేకప్ చేశారు. ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవిత పైన విచారణ చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. సో మొత్తానికి ఇటు ఈ రెండు దర్యాప్తు సంస్థలు అలాగే కవితకు సంబంధించిన న్యాయవాదులు మొత్తానికి వాదనలు అయితే జరిగిన నేపథ్యంలో మొత్తానికి మే 6వ తేదీన కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ పైన ఎటువంటి తీర్పు వస్తుంది, కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ తెరవేయడానికి మే 6వ తేదీన మనకి మరింత అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.